వెల్కమ్ టు తెలుగు సినిమా. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు నట్కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. పోసాని కృష్ణమురళి గారు ఎట్టకేలకు అంటే అరెస్ట్ చేయడం జరిగింది. అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలామంది ఎప్పుడు అరెస్ట్ చేస్తారని చూస్తున్నట్టున్నారు. అండ్ ఇది రెడ్ బుక్లో భాగమా లేదంటే అసలు ఎందుకు అరెస్ట్ చేశారు ఏంటి? గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అనేది ఇప్పుడు ట్రోల్ అవుతుంది. అంటే మన గూగుల్లో ఉంటే ఏమన్నా ఇప్పుడు వెతికితే వచ్చేస్తాయి కదా, అలా ఆయన చేసిన కామెంట్స్ కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ లోకేష్ గారిని కానీ ఆ ఫ్యామిలీ గురించి టీడీపీ గురించి చాలా వ్యాఖ్యలు చేశాడు. సో ఇప్పుడు అవన్నీ బయటకు వస్తున్నాయి అనమాట. అసలు ఏంటి అరెస్ట్ గురించి ఒకసారి చెప్తారు? నాకు నేను ఒక్క ప్రశ్న నేను అడుగుతాను, నాకు సూటిగా చెప్పు. అవన్నీ గూగుల్లో చూసిన తర్వాత అవి సమర్థించేటట్టు ఉన్నాయా, లేకపోతే మీరు సమర్థిస్తారా సమర్థించరా? అస్సలు సమర్థించలేము. దాన్ని కూడా ప్రతిదీ కూడా పర్సనల్గా వెళ్ళిపోయి టార్గెట్ చేసి బూతులు తిట్టి మీడియా ముందు అంటే ఆ బూతులు మీరు నాకు చెప్పలేరు కూడా ఇప్పుడు కదా. అవును. అంటే దాన్ని బట్టి మీరు సమర్థించలేరు అంటే అంత అసభ్యకరంగా అంత అబ్యూజింగ్గా మాట్లాడి ఫ్యామిలీస్ని మాట్లాడే వ్యక్తిని అరెస్ట్ చేయకపోతే ముద్దు పెట్టుకుంటారా? ఇది ఎప్పుడు చేయాలి తెలుసా? వైసీపీ గవర్నమెంట్లోనే అరెస్ట్ చేయాలి. నెంబర్ 1. ఎవరైనా చట్టానికి అతీతులు కారు. రాజకీయం ఏదైనా ఉండొచ్చు, చట్టానికి ఒకటే చట్టం ఒకటే ఉంటుంది కనుక ఆ రోజే అరెస్ట్ చేయాలి. నెంబర్ 1. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే అంత అసభ్యకరంగా మాట్లాడుతున్నప్పుడు ఆయన ఖండించుంటే, మీరు పార్టీ లైన్ దాడుతున్నారు, మీకు ఎఫ్డీసీ చైర్మన్గా ఇచ్చింది సినిమా ఇండస్ట్రీని మీకు ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం కోసం, ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం కోసం, డెవలపింగ్ చేయడం కోసం, ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ డెవలపింగ్ చేయడం కోసం చెప్పాను తప్ప మిమ్మల్ని ఫ్యామిలీస్ని తిట్టమని అసభ్యంగా మాట్లాడమని కాదు. కనుక దయచేసి ఇది ఇంకొకసారి ఇది రిపీట్ కావద్దు అని మీరు మాట్లాడి ఉండుంటే హుందాతనంగా ఉండే. ఆయన ఇందాక ఫోన్ చేశారు, మాట్లాడి అమ్మ పార్టీ మీకు అండగా ఉంటుంది, సుధాకర్ రెడ్డి గారిని పంపించాను, మొత్తం మంది మార్బలాన్ని పంపించాను, మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటాం, ఈ అరెస్ట్ నేను ఖండిస్తున్నాను అన్నాడు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని సూటుగా అడుగుతున్నా, అయ్యా వైఎస్ఆర్సీపీ పార్టీలో లేడీస్ని అసభ్యంగా తిడితే మరి అన్ని మాటలు మాట్లాడితే మీరు అరెస్ట్ను ఖండించారు. ఎస్, మీ పార్టీ నాయకుడిగా మీ కార్యకర్తకు సపోర్ట్ ఉన్నారు, తప్పులేదు. కానీ ఆ మాట్లాడే మాటల్లో మీరు ఒక్క మాటైనా మీరు సమర్థించగలరా అని అడుగుతున్నా. మీరు సమర్థించగలరా అంటే మీ పార్టీ లైన్ అంతేనా? అంటే మీ పార్టీ కర్త కయా కర్మ అన్నీ నేనే కనుక మీకు పార్టీ అండగా ఉంటుంది, పార్టీ సపోర్ట్ ఉంటుంది, పార్టీ నిలబడుతుంది, మీకు బెయిల్ మీద తీసుకొచ్చేయడానికి మా సుధాకర్ రెడ్డి గారు అప్పుడే వచ్చేసారు, మీకు బెయిల్ మీద వచ్చేస్తారు, మీకు మేము సపోర్ట్ ఉంటామని అన్నారు. మీరు ఉండండి, మేము కాదనట్లే. అంటే అంత అసభ్యకరంగా రాజకీయాలు చెయ్యాలా అని అడుగుతున్నా. ఈ రాజకీయాలు అవసరమా అని అడుగుతున్నా. మరి అలాంటి రాజకీయ నాయకులు ఈరోజు అంత మాట్లాడుతున్న పోసాని కృష్ణమురళి మీద కేసు పెట్టారు. ఓకే, చట్టం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. లాస్ట్ ఫైనల్ లా ఏం చెప్తా వినాల్సిందే, మనం ఎవరు కూడా దానికి పద్ధతులు కాదు. అరెస్ట్ చేశారు ఆయన్ని. వాళ్ళ భార్య కూడా వెళ్ళలేదు వెనకాల, వాళ్ళ అబ్బాయి కూడా వెళ్ళలేదు. వాళ్ళ భార్య ఒక ఛానల్లో, వాళ్ళ ఛానల్లోనే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? నేను అడిగానండి ఎన్నోసార్లు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా అని, కానీ వాళ్ళు నన్ను తిట్టారు, నేను తిడుతున్నాను అని అంటున్నాడు అని. ఆయన తిట్టడానికి లోకేష్ గారికి టైం లేదు, పవన్ కళ్యాణ్ గారికి టైం లేదు, చంద్రబాబు గారికి టైం లేదు. నిన్ను తిట్టే పనిలో ఎవరు లేరు నాయనా. నువ్వు మొత్తం టోటల్గా ఆల్రెడీ నువ్వు సినిమాలు నీకు లేక ఖాళీగా ఉన్నావు. నీతో డిస్కస్ చేసే అంత పని లేదు. ఎందుకంటే రాష్ట్రం ఎలా రావాలి, రేపు రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి ఎలా చెందాలి, అమరావతి ఎలా కట్టాలి, అన్ని ఆలోచనలు వాళ్ళు ఉన్నారు తప్ప నిన్ను తిట్టడం కోసం, నిన్ను మామూలుగా మాట్లాడటం కోసం వాళ్ళు లేరు. ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపుంటారు. అంజనీ అమ్మగారిని తిడుతుంటే, పవన్ కళ్యాణ్ అమ్మగారిని తిడుతుంటే కన్నీరు పెట్టుకుంది రేణు దేశాయ్ గారు. నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు, దయచేసి నా కుటుంబాన్ని ఎందుకు లాగుతున్నారు, మా అమ్మాయిని ఎందుకు లాగుతున్నారు, మీరు ధైర్యం ఉంటే దమ్ము ఉంటే ఎదుర్కొంటే పవన్ కళ్యాణ్కి ఎదుర్కోండి అని అన్నది. రాజకీయంగా ఎదుర్కోండి అన్నది. మరి ఎన్ని మాటలు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ పోసాని కృష్ణమురళి గారికి బాధ లేకుండా ఈరోజు అరెస్ట్ చేస్తే మొత్తం జనాలు తండాలుగా జనాలు వచ్చేసారు ఆ ఊరికి. మమ్మల్ని కాలువ శ్రీనివాసులను చూశాను, అక్కడే నేను శ్రీనివాస గారిని చూశాను, సుధాకర్ రెడ్డి గారు వచ్చేసారు. మొత్తం టోటల్గా ఇక్కడున్న అడ్వకేట్లు అక్కడున్న అడ్వకేట్లు ఆల్రెడీ ఒక 100 మంది అడ్వకేట్లు వెళ్ళిపోయారు. పోసాని కృష్ణమురళి గారి ఇంట్లో ఫ్యామిలీ వెళ్ళలేదు, కానీ ఫ్యామిలీ లాంటి వైసీపీ మొత్తం వెళ్ళిపోయింది, ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. ఓకే, అంటే ఆ పార్టీ అండగా ఉంది అంటే నేను ఒకవేళ తప్పు మాట్లాడినా
నన్ను పార్టీ కాపాడుకుంటుంది అన్న ఒక ధైర్యం ఆయనకి ఇచ్చినందుకు సంతోషం. ఒక అందుకు బాధాకరం. ఎందుకంటే ఆడపిల్లలను తిడుతుంటే, ఆడపిల్లలు మాట్లాడుతుంటే నవ్వుతూ చిరునవ్వుతో మీరు ఊరుకున్నందుకు బాధ అనిపిస్తుంది. కానీ కార్యకర్తలకు నేను అండగా ఉంటానని ఒక భరోసా ఇచ్చిన దానికి ఈ భరోసాకి ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పార్టీలు కొన్ని పార్టీలు ఏంటంటే వదిలేస్తారు. కానీ మీరు ఆయన తప్పు చేసినా నా కార్యకర్తని మీద వేసుకొని ఆయన మాట్లాడిని నేనే జవాబుదారిని వేసుకున్నందుకు హ్యాట్సాప్ జగన్మోహన్ రెడ్డి గారు. కనుక ఇలాంటి వ్యక్తిని చట్టం తన పని తను చేసిపోతుంటుంది. దయచేసి నేను ఈ యొక్క విషయంలో నేను ఒక్కటి మాట చెప్తున్నా ఫైనల్గా అందరికీ, మీరు గన్మ్యాన్లు ఇచ్చారు కదా, మంది మార్బాలు ఉంది కదా అని నోరేసుకొని పడిపోతే ఆ గన్మ్యాన్లు మంది మార్బాలు వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా ఉంటాము. ఈ పరిస్థితి మనకు వస్తుందని కూడా తెలుసుకోండి. ఈ పరిస్థితి మనకు వస్తుంది, కటకటాల పాలు అవుతామని తెలుసుకోండి. 10 మంది ఉన్నారు కదా అని రెచ్చిపోయే బదులు మన కెపాసిటీ ఏంటో, మన క్యాపబిలిటీ ఏంటో ఎదుటి వాళ్ళు మాట్లాడేది హుందాతనంగా మాట్లాడాలి, మర్యాద ఇచ్చి మాట్లాడాలి. మనం ఇష్యూస్ బేస్డ్ మాట్లాడే తప్ప ఇలాంటివి మాట్లాడకూడదని ఒక అర్థం చేసుకోండి. ఇది టీడీపీ వాళ్ళకి కానీ, ఇది వైసీపీ వాళ్ళకి కానీ, ఎనీ పార్టీ నాయకులకు కానీ, సోషల్ మీడియాలో మొత్తం టోటల్గా ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తున్న వాళ్ళకి కానీ ఇది అందరికీ వర్తిస్తుంది. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు అరెస్ట్ ఒకటే చేశారు కదా, తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి పోసాని గారికి? మరి ఏముంటుంది పరిణామాలు? ఏముండదు. అది నాకు తెలిసి అంటే నేను చూసిన ఇప్పుడు ఎఫ్ఐఆర్ చూశాను. అంటే ఎఫ్ఐఆర్ లేదో టీవీ 9లో వస్తుంటే చూశాను. ఎఫ్ఐఆర్లో పెద్దగా ఏమి అంటే కులాల రెచ్చగొట్టే విధంగా ఉంది అని అన్నారు. దాన్ని కోర్టు వారు మరి న్యాయమూర్తి గారు ఏమిస్తారు ఏమో చూసుకోవాలా. ఏది ఏమైనా 11 కేసులు ఉన్నాయి, 11 కేసెస్ ఉన్నాయి. ఆల్రెడీ కోర్టు ఆదేశించిన కేసు కూడా రాజమండ్రిలో ఉంది. ఆ కేసు కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో మనీ కేసెస్ ఇది కామన్ అండి. పార్టీ మారిన తర్వాత గవర్నమెంట్ వచ్చాక మరి మమ్మల్ని తిడుతుంటే మేమెందుకు కూరుకుంటాం, మిమ్మల్ని తిడుతుంటే మేమెందుకు. కానీ ఒక్కటి మాత్రం మన డేంజర్, ప్రజలు డేంజర్లో పడుతున్నారు, ప్రజలు ఇబ్బందుల్లో పడుతున్నారు, ప్రజలు కష్టాల్లో పడుతున్నారు. నీ పార్టీ కొట్టుకొని తిట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేయమంటే వీళ్ళని అరెస్ట్ చేయమంటే 100 మంది పోలీసులు, 100 మంది వ్యవస్థలు, 100 కోట్ల డబ్బులు ఇవన్నీ ప్రజల సొమ్ము దారాదత్తం అయిపోతే దయచేసి నేనేమడుగుతున్నానంటే ఈ సొమ్ము పబ్లిక్ సొమ్ము నాశనం అయిపోతుంది. కాబట్టి ఇది రాజకీయ ప్రేరేపిత కేసులు. కాబట్టి రాజకీయంగా ప్రేరేపిత కేసులకి దయచేసి ఏవైతే పార్టీ ఆఫీస్ ఉందో ఆ పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి డబ్బు కలెక్ట్ చేయడానికి స్పీకర్ గారిని నేను ఒక జీవో పాస్ చేయించవలసిందిగా అసెంబ్లీలో ఇది డిస్కస్ చేసి ఇలాంటి రాజకీయ ప్రేరేపిత కేసులకు ఎంత అవుతుందో ఖర్చు అంతా గవర్నమెంట్కి ఈజ్ ద పేడ్ ఆఫ్ మనీ ఈజ్ అ పార్టీ ఆఫీస్.